ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు 9 సిలిండర్లపై ఉన్న సబ్సిడీని 4 సిలిండర్లకి పరిమితం చేస్తూ తాజా నిర్ణయం తీసుకుంది. అంటే ఈ తాజా నిర్ణయంతో 5 సిలిండర్లపై సబ్సిడీ తగ్గిపోనుంది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో ఉన్న కోట్లాది మంది తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. అసలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది, దీనివల్ల ఎన్ని కోట్ల మంది ప్రభావితం అవుతారు, ఈ వీడియోలో వివరంగా చూద్దాం. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది. పేద కుటుంబాలు కట్టెల పొయ్యిల నుంచి బయటపడాలని, పొగరహిత వంటగదులు ఉండాలని, మహిళల ఆరోగ్యం మెరుగుపడాలని ఈ లక్ష్యాలతో ఉచిత ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించారు. స్టార్టింగ్లో ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్లు ఇచ్చారు. ఆ తర్వాత ఆ సంఖ్యను అనేక కారణాల వల్ల 9కి తగ్గించారు. ఇప్పుడు మరోసారి కొత్తగా కోత విధిస్తూ సబ్సిడీని కేవలం 4 సిలిండర్లకే పరిమితం చేశారు. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మల్ ఖనూజా తెలిపిన వివరాల ప్రకారం ఉజ్వల పథకం లబ్ధిదారుల సగటు వినియోగాన్ని పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్టార్టింగ్లో పేద కుటుంబాలు ఎక్కువ గ్యాస్ సిలిండర్లను వాడతాయని 12 సిలిండర్లు సబ్సిడీ తీసుకొచ్చామని, కానీ ఇప్పుడు అనుకున్న రీతిలో అనుకున్న సంఖ్యలో పేదలు ఆ సిలిండర్లను వాడకపోవడం కారణంగానే వారి వినియోగ సగటును దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కోత విధించామని తెలిపారు. ప్రస్తుతం ఉజ్వల లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్పై 300 రూపాయల సబ్సిడీ అందుతుంది. ఇకపై ఈ సబ్సిడీ ఏడాదికి కేవలం 4 సిలిండర్లకే వర్తిస్తుంది. అంటే ఏడాదికి మొత్తం 1200 మాత్రమే సబ్సిడీగా వస్తుంది. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత 3 నెలల్లో 2 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. ఈ 2 సార్లు కలుపుకొని మొత్తం 89 రూపాయల వరకు ఒక గ్యాస్ సిలిండర్పై ధర పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 942కు చేరింది. ఉజ్వల లబ్ధిదారులకు 300 రూపాయల సబ్సిడీ పోను గ్యాస్ సిలిండర్ ఒకటి 642 రూపాయల వరకు పడుతుంది. ఇప్పుడు ఒక కుటుంబం ఏడాదికి 8 లేదా 10 సిలిండర్లు వాడితే 4 సిలిండర్ల తర్వాత మిగతావన్నీ పూర్తి మార్కెట్ ధర కొనాల్సి వస్తుంది. అంటే కుటుంబ ఖర్చులు నేరుగా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ కోతకు ప్రభుత్వం చెబుతున్న మరో కారణం అంతర్జాతీయ వేదికగా జరుగుతున్న యుద్ధ పరిణామాలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ భయాలు, సరఫరా సమస్యలు ఇవన్నీ ఎల్పిజి ధరలపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. భారత్ దిగుమతి చేసుకున్న ఎల్పిజి ధరలు సౌదీ కాంట్రాక్ట్ ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. ఫిబ్రవరి తర్వాత అంతర్జాతీయ ఎల్పిజి ధరలు దాదాపు 46% పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావిస్తోంది. ప్రస్తుతం ఒక ఎల్పిజి సిలిండర్ సరఫరా వ్యయం 1600కు పైగా ఉందని తెలిపింది. అయితే వినియోగదారులకు తక్కువ ధరకు అందిస్తున్నందున ఆయిల్ కంపెనీలు ఒక్కో సిలిండర్పై సుమారు 700 రూపాయల వరకు భారాన్ని భరిస్తున్నాయని వివరించింది. 2022 నుంచి ఇప్పటి వరకు ఎల్పిజి సబ్సిడీల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 52,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించింది ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణ గురించి చూసుకుంటే ఉజ్వల పథకానికి ప్రధాన అర్హత పేద కుటుంబం కావడం. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని అర్హులవుతారనడంలో సందేహం అక్కర్లేదు. తెలంగాణలో దాదాపు 1 కోటి మంది వరకు తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వీరందరిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కుటుంబాలు సాధారణంగా నెలకు లేదా 2 నెలలకు ఒక సిలిండర్ వినియోగిస్తుంటాయి. అంటే ఏడాదికి 6 నుంచి 12 సిలిండర్ల వరకు అవసరం పడే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సబ్సిడీ కేవలం 4 సిలిండర్లకే పరిమితం కావడంతో మిగిలిన సిలిండర్లన్నీ పూర్తి ధర కొనాల్సి వస్తుంది. దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా రోజువారీ ఆదాయంపై ఆధారపడే కుటుంబాలు, మహిళా ప్రధాన కుటుంబాలు, వృద్ధులు మాత్రమే ఉన్న కుటుంబాలు ఈ మార్పుతో అదనపు ఆర్థిక భారం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సమయంలో గ్యాస్ ఖర్చు కూడా పెరగడం కుటుంబ బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 4 తగ్గించడం పెద్ద మార్పుగా మారింది. ప్రభుత్వం మాత్రం సగటు వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతుంది. మరోవైపు పేద కుటుంబాలపై అదనపు భారం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ ధరలు పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం రావడం మరింత చర్చకు దారితీస్తుంది. ఈ మార్పు వాస్తవంగా కుటుంబాలకు ఎంత ప్రభావం చూపుతుంది? వినియోగపు అలవాట్లు మారతాయా, లేదా ప్రభుత్వం భవిష్యత్తులో మరోసారి సబ్సిడీ విధానాన్ని సమీక్షిస్తుందా అనేది రాబోయే రోజుల్లోనే. మరి ఉజ్వల పథకంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా చెప్పండి.